So, most eligible bachelor grand success celebrations. Shreyas Group presents grand success celebrations of most eligible bachelor powered by South India Shopping Mall. Lot C Just Have 7 Seas Entertainment Limited. Associate sponsor Vijeta Supermarket, Priya Gold. Global Vision Overseas Career Study MBBS Abroad. Media partner My Movie Bazaar, Brochill. Music is on Aditya Music. And today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Hello Andi, Andarki Namaskaram. Although chala short scene aina gaani chala memorable scene icharu Bhaskar sir. నేను ఆ విధంగా పర్ఫామ్ చేయగలిగాను అంటే ఇట్స్ కంప్లీట్లీ భాస్కర్ సర్స్ డైరెక్షన్. ఆయన అలా చేసేలాగా చేయించుకున్నారు నాతో. అండ్ నాకు ఆ సీన్ వల్ల చాలామంది ఎన్ని ఫోన్ కాల్స్ మెసేజెస్ పర్టికులర్లీ అబౌట్ దట్ సీన్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే ఫోన్ కాల్స్ మెసేజెస్ మూవీ ఆఫర్స్ గురించేనా, ప్రపోజల్స్ గట్రా కూడా వస్తున్నాయా? ప్రపోజల్స్ కాదు, దే ఆర్ జస్ట్ అప్రిషియేటింగ్ బాగా చేసావు అని చెప్పి. అండ్ దట్స్ మేకింగ్ మీ రియలీ హ్యాపీ. ఐఎమ్ స్టిల్ హ్యాపీ. హై. Wonderful. Congratulations for that huge success. Thank you so much, Aishwarya. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సక్సెస్ మీట్కి రావడం. ఎందుకంటే ఈ మూవీ ఎంత కష్టపడి చేసామో మా అందరికీ తెలుసు. జనరల్గా మూవీ అందరూ కష్టపడి వాళ్ళ ఒక కొన్ని వందల మంది జర్నీ చేసి ట్రావెల్ చేసి ప్రేమతో ప్యాషన్గా తీస్తారు. అలాంటిది హిట్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది మా అందరికీ తెలుసు. సో అవునవును, ఇంకొక 10 minutesలో వస్తున్నాడు పుష్ప, ఆన్ ద వే. సో యాక్చువల్లీ ఒక చిన్న మాట ఇందాక ఆలోచించాను చెప్దాం అనుకున్నా. నేను చాలా మీమ్స్లో రివ్యూస్లో చూశాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి రాశారు బొమ్మరిల్లు ప్లస్ ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. కాదు, అది రాంగ్. నేను చెప్తాను. బొమ్మరిల్లు భాస్కర్ గారు ప్లస్ అల్లు అరవింద్ గారు ప్లస్ బన్నీవాస్ గారు ప్లస్ వాసు వర్మ గారు మల్టిప్లైడ్ బై అఖిల్ అండ్ పూజ ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అది ఈరోజు సక్సెస్ అయింది. సో మీ అందరికీ తెలుసు. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, మీ అందరికీ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమిత్ గారు. అండ్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అఖిల్ అక్కినేని ఫ్యాన్స్కి, ఐకన్ స్టార్ పుష్ప, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఆయన గారు కొంచెం కాసేపట్లో వస్తారు. భాస్కర్ గారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ భాస్కర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, కృతజ్ఞుడిని. అల్లు అరవింద్ గారు, మన బన్నీవాస్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో జరిగింది ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ నేను కొందరికి కృతజ్ఞత వ్యక్తం చేయాలండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన షెరిన్, అరవింద్, కృష్ణ, మా కెప్టెన్ బుజ్జి గారు అండ్ మా భయ్య అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సత్య గమిడి గారు ప్రతిరోజు ఆర్టిస్టులను అందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ సవినయంగా ఆహ్వానించి అందరికి మర్యాదలు ఇచ్చిన సత్య గమిడి గారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ప్రతిరోజు ఫోన్ చేసి చుక్కలు చూపించైనా టైం టు టైం తెచ్చే మా శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఇన్ని సంవత్సరాల ఎఫర్ట్ వర్కౌట్ అయింది. నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నా టీమ్ మెంబర్స్కి. నా మేనేజర్, నన్ను కొడుకులా చూసుకునే నా మేనేజర్ అల్లూరి రామ్మోహన్ గారు, నా మేకప్ మ్యాన్ మణి, నా అసిస్టెంట్స్ ప్రసాద్ అండ్ వెంకీ, మై టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకొక ఘన విజయం సాధించాలి భాస్కర్ గారు, అఖిల్ అక్కినేని గారు. నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది ఐకన్ స్టార్ పుష్ప, అల్లు గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాబోతున్నా అని మాట్లాడాలా అందరి గురించి. వచ్చేసిన
అర్థం కాదు. ఎవరి పేరు చెప్తున్నారు? అఖిల్లా? బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఓ సరే, ముందుగా మన గెస్ట్లుగా వచ్చిన మా డార్లింగ్ వంశీకి, డార్లింగ్ థ్యాంక్ యూ. నువ్వు చాలా బిజీగా ఉన్నావు తెలుసు, పిలిచిన వెంటనే వచ్చావు. విజయ్ తోటి డ్యూయల్ దీంట్లో వర్క్లో ఉన్నాడు, చాలా బిజీగా నాకు తెలుసు. కానీ మా మీద ఇష్టంతో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ అలాగే సురేందర్ రెడ్డి కూడా వస్తున్నాడు, తనకు కూడా థ్యాంక్ యూ. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ఆన్ ది వే. 5-10 మినిట్స్లో ఉంటారు ఇక్కడ. యాక్చువల్గా బన్నీ ఎనర్జీ చూస్తూ ఉంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కానీ ఈ సినిమాకి పనిచేసిన ఒక ప్రాసెస్లో అరవింద్ గారిని చూస్తుంటే అర్థమైంది బన్నీ ఎనర్జీ అన్నది ఎక్కడి నుంచి అడాప్ట్ అయింది అన్నది. అరవింద్ గారు అంటే ఇప్పుడు కూడా ప్రతి సినిమాని ఫస్ట్ సినిమాలాగా ఆయన చాలా ఇష్టంతో, ప్రేమతో ఆయన ఎంత హార్డ్ వర్క్లో చేస్తున్నారు ప్రతిరోజు అన్నది మేము చూస్తుంటే, ఓహో బన్నీ అన్నది ఇక్కడి నుంచి ఈ జీన్స్లోంచి వచ్చింది కదా అని మాకు అనిపించింది ఈ సినిమాతో. ఆయన అన్ని సినిమాల కంటే ఎక్కువ ఈ సినిమాని చాలా ప్రేమగా, ఇష్టంగా చూశారు. ఆయన ప్రేమ తాలూకు వేడి కూడా తగిలింది మాకు, బన్నీవాసుకి, నాకు, భాస్కర్కి మధ్యలో. ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ చాలా వండర్ఫుల్, ఇష్టంగా అంటే ప్రేమగా పనిచేయడం అన్నది ఈ సినిమాకి ఒక చాలా న్యూ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఓన్లీ మెయిన్ టెక్నీషియన్లు కాకుండా అంటే వాళ్ళ కింద ఉన్న సెకండ్ లేయరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చాలామంది తెలియదు. కానీ ప్రతి ఒక్కడు, ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లు అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా ఈ సినిమా మనది, ఈ సినిమా హిట్ కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోని ఈ సినిమా ఆడాలి అని ఒక కసితో పనిచేశారు. డే అండ్ నైట్ కష్టపడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పుకోవాల్సి వస్తే ప్రదేశ్ వెనకాల ఉన్న ప్రషీద్ కానీ, ధనుష్ కానీ, అలాగే మా కెమెరా అసిస్టెంట్ వెంకట్, ముఖ్యంగా వెంకట్ గురించి చెప్పుకోవాలి. వెంకట్ ఎక్కడ ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. డే అండ్ నైట్ నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నది మాకు తెలుసు. అలాగే మా మార్తాండిక వెంకటేష్ గారు అంటే టీం, మధు, ప్రసన్న. నేను అసిస్టెంట్ గురించి ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను, మెయిన్ టీం గురించి లాస్ట్ టైం మాట్లాడాం కాబట్టి. అలాగే గోపిసుందర్ గారు టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు. తను రాలేదు, ఇప్పుడు వచ్చాడని ఇప్పుడే అని అడిగాను. అలాగే అవినాష్ గారి టీం, శేఖర్ అండ్ టీం, అందరికీ ప్రతి ఒక్కరికి, అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుజ్జి అండ్ టీం, పేర్లు చెప్పేటంత టైం ఇవ్వట్లేదు నాకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే అంటే మురళీ శర్మ గారి దగ్గర నుంచి సుధీర్ వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పూజా గురించి, పూజా ఫ్యాన్స్ ఉన్నారా? ఇంతకుముందేమో కానీ ఈసారికి ఖచ్చితంగా పూజ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కొంచెం పెరుగుతుంది. ఈ సినిమా చూసాక మీకే అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ గ్లామర్ రోల్స్ కాకుండా అంటే పెర్ఫార్మెన్స్కి ప్లస్ గ్లామర్ అన్నది మిక్స్డ్గా ఉండే క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. తను వచ్చిన ఆపర్చునిటీని 100% ప్రూవ్ చేసుకుంది. అలాగే మా బన్నీవాసు గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఎందుకంటే 20 ఇయర్స్గా ఫ్రెండ్ తను. ఏదో అలా మేనేజ్ చేస్తూ ఉంటాడు, అలా చేస్తూ ఉంటాడు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా డెసిషన్లు తీసేసుకుంటూ ఉంటాడు. చాలా విషయాలు తన గురించి నాకు తెలుసు. కానీ ఈ సినిమాకి నిజంగానే తనతో కూడా నాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్. అంటే మనకి మధ్యలో వచ్చిన గ్యాప్లో ఏంటి ఇంత ఎదిగిపోయాడా, అంటే ఇంత నాలెడ్జ్ వచ్చిందా, అన్ని వింగ్స్లోనే ఇంత పట్టు సంపాదించేశాడా, ఓహో ఈ సక్సెస్లు ఊరికే రాలేదు, తన సక్సెస్ వెనకాల తన కృషి చాలా ఉందన్నమాట. అంటే అంతకుముందు నాకు తెలిసిన బన్నీవాసుకి ఈ సినిమా ట్రావెల్లో బన్నీవాసుకి చాలా డిఫరెన్స్ చూశాను. థ్యాంక్ యూ డార్లింగ్ నిన్ను. అండ్ భాస్కర్, మీకు తెలుసు భాస్కర్ బొమ్మరిల్లుకి ఎంతైతే మేము అందరం కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసామో అంత కసిగా మళ్ళీ ఈ సినిమాకి కలిసి పనిచేసాము.
అండ్ తను ఒక యూనిక్ మ్యాటర్ని చాలా హెల్తీగా చాలా ఎంటర్టైన్మెంట్గా చెప్పడంలో చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. మీకు తెలుసు, అది మళ్ళీ ఈ సినిమాకి చాలా వండర్ఫుల్గా సెట్ అయింది. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అఖిల్. అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి అందరం మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాసర్ కానీ, నేను కానీ, వాసు కానీ, ఈవెన్ అరవింద్ గారు కానీ. ఎందుకంటే అరవింద్ గారు ఎట్టి పరిస్థితుల్లోని ఈ సినిమా హిట్ కొట్టాలని చాలా పట్టుదలతోటి ఈ సినిమా మమ్మల్ని ముందుండి నడిపించారు. అంటే ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నది డైలాగులు చెప్పడంలో తెలియదండి, అవతల వాళ్ళు చెప్పిన డైలాగులకి ఇచ్చే ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈ సినిమాలో అందరం మాట్లాడుకునేలాగా, అబ్బా భలే చేశాడు అఖిల్, భలే ఎక్స్ప్రెషన్లు భలే ఉన్నాయని అందరం మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. అది చాలా కష్టమైన జాబు, చాలా 100% చేశాడు. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక 2 మాటలు చెప్తాను. అంటే రిలేషన్షిప్స్ మీద చేశారు, కపుల్స్ ఎలా ఉండాలో ఒక క్లాస్ స్పీకర్ అని మీరు అనుకోవద్దు. మనకు తెలిసిన మ్యాటర్నే చిన్న లిటిల్ బిట్ ఒక ఐ ఓపెనర్ లాంటి సినిమా ఇది. అలాగే కపుల్స్ వెళ్ళి అంటే అందులో లేడీస్ సైడ్ భాస్కర్ ఎంతసేపు లేడీస్ సైడ్ నుంచి ఎక్కువ వచ్చి హస్బెండ్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడేమో చిన్న డౌట్ ఉంటుంది జనాలకి, మేము మాట్లాడిన దాన్ని బట్టి. అలా అనుకోకండి, ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అమ్మాయిలకి అంటే ఒక కాపురం బాగుండాలంటే అబ్బాయికి ఎంత పార్ట్ ఉందో అమ్మాయి కూడా అంతే పార్ట్ ఉంది. కాకపోతే కొన్ని డైలాగులు అమ్మాయిల సైడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే ఈ కపుల్స్ సినిమాకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీరు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళాలంటే చిన్న ట్రిక్ చెప్తాను. ఈ సినిమాలో మేము పెట్టాలనుకుని పెట్టలేకపోయిన ఒక డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ మీరు ఫాలో అయిపోతే హ్యాపీగా సినిమాకి వెళ్ళి మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. అదేంటంటే, ఇంట్లో వాళ్ళు సినిమాకి వెళ్ళాలని అడుగుతూ ఉంటారు కదా. అడిగినప్పుడు సినిమా అంటున్నారు కదా అని పనులు అన్ని బిజీ షెడ్యూల్లో ఒక టైంకి జరగమని ఇంటికి వెళ్ళి బరబరమని లాక్కెళ్ళి థియేటర్లో పాడేసి ఇంటర్వ్యూలో పాప్కార్న్ మొహాన్ని కొట్టి సినిమా అయిపోయిన బర్రమా లాక్కెళ్ళి ఇంటి దగ్గర తీసుకెళ్ళి పాడేయడం కాదు సినిమా చూడడం అంటే. వాళ్ళు సినిమా ఎందుకు చూడాలనుకుంటారంటే వాళ్ళ ఉద్దేశం సినిమా చూడడం కాదు, మీతో కలిసి సినిమా చూడడం. ఆ టైం అంటే 3 గంటల టైం మీతో స్పెండ్ చేయాలని వాళ్ళు కోరుకుంటారు. అదొక్కటే గుర్తుపెట్టుకుని ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలన్నది మైండ్లో పెట్టుకుంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్తారు. అలాగే ఫ్యామిలీస్ ఈ సినిమాని సక్సెస్ చేసిన ఆడియన్స్కి, సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. I'm really happy to be here. Really thankful to the entire team who came to me with this wonderful project. And I'm really happy to be here, honored. So happy. My musical assistant Bannivasu garu is here. He is my music assistant already and announced in last time. And I'm really happy, so happy. I don't know how to express it. And there are a lot of tracks. We worked a lot for this movie. More than 30-40 tunes. It came like that. And finally we came into Lehrai. And it's a whole teamwork. Bhaskar ji, thank you so much. I'm really honored to be here in this moment. It's a wonderful moment. Let's work more. That's it. And last time I sang Lehrai. I just sing one line of Lehrai. My voice is completely gone because of my musical assistant gave me one fever while working this project. So thank you, Bannivasu ji. Lehrai, Lehrai. Lehrai, Lehrai, na 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 na. Thanks for accepting me and my music and Lehrai, Vichye Gulabi and all the tunes, all the love for all the lyricists who work with me and the entire team. Thank you so much. I love you all. Ma. Wow. అంటే చాలా తక్కువ సినిమాలకే
ఇంత పెద్ద సక్సెస్ మీట్ పెట్టుకునే అవకాశం వస్తుంది. అట్లాంటి అవకాశం ఇచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులకి ఆ భగవంతుడికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలా తక్కువ సినిమాలకు మాత్రం ఇట్లాంటి అవకాశం వస్తుంది, మళ్ళీ ఫంక్షన్ చేసే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేబీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఇదే పెద్ద ఈవెంట్స్లో ఇదే లాస్ట్ అవ్వచ్చు. సో దట్ మాకున్న ఫీలింగ్స్ ఈ సినిమా చేస్తున్నప్పుడు మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ఇదే మంచి వేదిక. నాకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఒకే ఒక ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. చాలామంది అంటే ప్రతి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల్లో కూడా ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలాగే నాకు చాలా మంచి స్నేహితుడు ఒక 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్యలో అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉండి అప్పుడప్పుడు మా దగ్గరికి ఫ్రెండ్స్ అందరం కూర్చుని వాళ్ళిద్దరికి కూడా కౌన్సిల్ చేస్తూ ఉంచేవాళ్ళం. చాలాసార్లు విడిపోయే పొజిషన్ వచ్చినా కూడా అందరం చెప్పి వాళ్ళిద్దరిని కలపడం జరిగింది. అలాగే వాళ్ళు 20 సంవత్సరాలు అప్ అండ్ డౌన్లో మొత్తానికి వాళ్ళు గెంటుకుంటూ వచ్చారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా. అయితే నిజంగా ఈ కథ జరుగుతున్నప్పుడు నాకు ఎప్పుడు వాళ్ళు గుర్తు రాలేదు. మాలో భాస్కర్ ఎప్పుడు కథ చెప్పేవాడు, ఎప్పుడు నేను చేస్తూ ఉండేవాడిని. ఒక 2 days బ్యాక్ మాత్రం ఒక మెసేజ్ వచ్చింది, అన్నయ్య సినిమా చూశాను, చాలా బాగుంది, భాస్కర్ గారు మా ఆడవాళ్ళ మనసును చాలా బాగా అర్థం చేసుకున్నారని. సరే అమ్మాయి కదా, బాగా టచ్ అయి ఉంటుంది, సినిమా చాలా బాగుంటుంది అనుకున్నా. అయితే ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి చాలా సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటో మాకు తెలియదు, ఒకరినొకరు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలో మాకు తెలియదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. నేను 2 పాయింట్ల దగ్గర కనెక్ట్ అయ్యాను. ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు నాకు ఇంటికి వెళ్ళాలనిపించదు, ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నలుగురు నవ్వుతూ మాట్లాడతారు, 4 జోకులు వేసుకుంటాం, రాత్రి 11-12 వరకు గడిపేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఇంటిని ఎలా ఎస్కేప్ చేద్దాం అనేది ఎప్పుడు కూడా అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత అతని మిస్టేక్ అతనికి తెలిసింది. నేను ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పట్లేదు ఫ్యామిలీతో, నేను ఇంటికి వెళ్ళి నవ్వుతా మాట్లాడట్లేదు. సో దట్ వాళ్ళు కూడా నాతో నవ్వుతూ మాట్లాడతాం కానీ నాతో సరదాగా గడపడం అనేది కానీ 2 మర్చిపోయి మేము కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఏదో మెకానికల్గా బతుకుతున్నాం. జస్ట్ నాకు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నా కళ్ళంటే నీళ్ళు కారిని. బికాజ్ ఎందుకంటే నేను భర్తగా నేను మర్చిపోయిననే మాట చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ భాస్కర్, నువ్వు రాసిన ఒక కథ నిజంగా ఒక ఫ్యామిలీని కదిలించింది. ఆ కాల్ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది భార్యలకు కానీ చాలామంది భర్తలకు కానీ వాళ్ళ వైఫ్లకి ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వాళ్ళు అనుకునేది అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు నిజంగా మీ ఇద్దరు కలిసి రండి, ఈ సినిమా చూడండి. మీరు ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. సినిమా అయిపోయిన తర్వాత మీ మెట్లు దిగుతూ వెళ్తున్నప్పుడు కానీ, మీరు కారు మీద వెళ్తున్నప్పుడు కానీ, బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ మీరిద్దరు సైలెంట్గా కూర్చుంటారు, కానీ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ దిస్ ఫిలిం. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ చిన్న సైలెన్స్ని ఈ సినిమా విడగొడుతుంది. రండి, ఈ సినిమా చూడండి, డెఫినెట్గా మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా అఖిల్ గారు, సార్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మీరు ఒక్క మాట అడిగారు. నేను చాలా యాక్షన్ సినిమాలు, చాలా మంచి డ్యాన్స్ ఉన్న సినిమాలు, మంచి సినిమాలు చేశాను, కానీ నన్ను ఒక ఇంట్లో కుర్రోడి కింద తీసుకెళ్లే సినిమా నాకు కావాలి వాసు అన్నారు. సార్ మీరు వెళ్ళారు ఇంట్లోకి. నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను 3-4 యంగ్ డైరెక్టర్స్, వాళ్ళు ఇంకా ఒక్కొక్క సినిమా తీసిన యంగ్ డైరెక్టర్స్ వచ్చారు. ఈ సినిమాకి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మీరే వాళ్ళకి. అంటే ఒక అఖిల్ ఇంత సింపుల్గా చేయగలరా, ఒక నాగార్జున గారి అబ్బాయి, ఒక స్టార్ కిడ్ ఇంత సింపుల్గా ఏమి ఒక ఫైట్స్ కానీ పెద్ద ఫైట్స్ కానీ పెద్ద డ్యాన్స్ లేకుండా కేవలం కథ డైలాగ్స్ మేంచు ఈ సినిమాని ఇంత బాగా తీసుకెళ్ళగలరా అని చెప్పి వాళ్ళు అన్నారు. సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీరు రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నెక్స్ట్ డోర్ బాయ్ ఆన్వర్డ్స్. ఆఫ్కోర్స్ మళ్ళీ మీరు ఇట్లాంటి కథలు, ఇట్లాంటి సింపుల్గా ఉన్న కథలు ఎన్ని చేయగలరో నాకు తెలియదు, కానీ చెయ్యండి. పెద్ద కమర్షియల్ సినిమాలతో పాటు ఇవి కూడా మంచి పేరు తీసుకొస్తాయి మీకు. పూజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ కోఆపరేషన్. అండ్ మీరు మాకు ఇచ్చిన ఛాన్స్ని మేము చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎస్ మై బ్రదర్ గోపి సుందర్ ఎస్ మై గురు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లెహరాయి అండ్ బ్యూటిఫుల్ ఆర్ఆర్ ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టుడే ఈ సినిమాలో భాస్కర్కి యు ఆర్ ద లైక్ బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ భాస్కర్ డార్లింగ్ హియర్ ఆన్వర్డ్స్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నాను కానీ ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ 10 years పైన అవుతుంది కాబట్టి బట్ ఒక మంచి రోజులు స్టార్ట్ అయినాయి ఎంజాయ్ ద డేస్ అండ్ థ్యాంక్ యూ వంశీ ఎస్ నువ్వు ఎంత బిజీగా ఉన్నావో తెలుసు అయినా కూడా పిలవగానే వచ్చారు రెడ్డి గారు మా సంస్థకు ఆత్మీయులు మేము ఎప్పుడు పిలిచినా కూడా మా ఇంట ఉండే సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఎస్ నా ప్రాణం కొంచెం ఒక 5 నిమిషాల్లోనే వస్తుంది ఒక మంచి నా సక్సెస్ని నా పేరెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో నా వైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తారో నా ఫ్యామిలీ ఎంత ఎంజాయ్ చేస్తుందో నాకు తెలియదు కానీ నాకు సక్సెస్ వచ్చిందంటే ఫస్ట్ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసే మనిషి మాత్రం బన్నీ గారు సో అలాంటి ఆయన ఈ సక్సెస్ మీట్కి రమ్మనగానే తెలుసు ఆయన పుష్ప షూటింగ్లో డే అండ్ నైట్ చేస్తున్నారని చెప్పి బట్ అవన్నీ ఆపుకుని కూడా ఇటు వస్తున్నారు థ్యాంక్ యూ బన్నీ లవ్ యూ ఆల్వేస్ అఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఇంతకన్నా ఒక డైరెక్టర్కి ఏం కావాలి ఒక సక్సెస్ మీట్ జరుగుతుందంటే అంతకన్నా ఒక హ్యాపీనెస్ ఏం లేదు మనకి ఫస్ట్ నేను గీతా ఆర్ట్స్ అండ్ అరవింద్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయిన సినిమా అండ్ అలాగే బనివాసు డార్లింగ్ గోపి సుందర్ని బ్యాక్ బోన్ అన్నావు నువ్వు బ్యాక్ బోన్ వాసు వర్మ అలాగే నాకు ప్రతి అడుగులో వాసు వర్మ నాతో ట్రావెల్ చేసిన ఒక మూమెంట్ అది సో నా కష్ట నష్టాలు అన్నిట్లో నాతో ట్రావెల్ చేసిన వాసు వర్మ థ్యాంక్ యూ అండ్ గోపి యాజ్ యూజువల్ మీ సాంగ్స్ వండర్ఫుల్ మ్యాజిక్ చేస్తాయి ఇక్కడ వంశీ డార్లింగ్ బిజీ స్కెడ్యూల్లో వచ్చావు థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే మా అక్కినేని సో ఈ సినిమాతో నిజంగానే అందరికీ దగ్గర అయ్యారన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది చాలామంది లేడీస్ నాకు ఫోన్ చేశారు అలాగే కపుల్స్ అందరూ కనెక్ట్ అవుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ అండ్ అలాగే మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా కాసేపట్లో మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్గా ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా అన్నది ఏంటంటే డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఆ ఫేస్లకు వెనక ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్స్ నిజంగా దీన్ని క్రియేట్ చేసే వ్యక్తులు మనం ఊహించుకుంటాం రాస్తాం కానీ ప్రతి డిపార్ట్మెంట్ అన్నది అలా కనెక్ట్ చేస్తుంది అలా పూజా హెగ్డే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ తన పర్ఫార్మెన్స్ తన ఎఫర్ట్స్ అన్నీ ఈ సినిమాకు కుదిరింది ఈ సినిమాలు చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరున నేను నా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే డే 1లో నుంచి ఇవాళటి వరకు రాత్రి పగలు నాతో ట్రావెల్ చేసే బుజ్జి గారు కో డైరెక్టర్ బుజ్జి గారికి అలాగే ఇర్విన్ శేషు షెరిన్ కృష్ణ ధనుంజయ్ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా మాతాండ వెంకటేష్ గారు ద రియల్ స్టోరీ అన్నది ఎడిటింగ్ రూమ్లో ఫామ్ అవుతుంది అంటారు ఫినిష్ అవుతుంది అలాగే ఎడిటింగ్ అసిస్టెంట్ మధు స్లీప్లెస్ నైట్స్ ద హోల్ టీమ్కి నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you so much, Bhaskar Garu, and congratulations once again on the success. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ బన్నీ రాకన్నా ముందు మాట్లాడేస్తే బెటర్ అని వచ్చేసాం సో ఫస్ట్లీ ఈరోజు ఈ వేదికని ఒక
ఇదిగా తీసుకొని తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను నేను ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇలాంటి సక్సెస్ మళ్ళీ వచ్చి ఇలా మేము స్టేజ్ మీద నిలబడతాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకున్నాం. కానీ మీరు మాత్రం ఎప్పుడూ ఒక తెలుగు సినిమాని గుండెల్లో పెట్టుకొని మరీ పోషిస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ ఆల్వేస్ స్టాండింగ్ హియర్ బిఫోర్ యూ. అంటే కోవిడ్ రాకన్నా ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గోల్డెన్ ఎరాలో ఉండింది. ప్రతి సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఇండియన్ సినిమా మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న టైం నుండి ఇక్కడికి వచ్చాం. కోవిడ్ ఫస్ట్ ఫేజ్ వచ్చింది, తర్వాత భయపడ్డాం ఏం జరుగుద్ది అని. తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలే ఒక దిక్సూచిగా మారాయి. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, భయపడ్డాం. మళ్ళీ లవ్ స్టోరీతో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అక్కినేని బ్రదర్స్ హ్యావ్ brought again the success to Telugu industry. So congratulations to the whole team of MEB. అంటే MEB మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విషయానికి వస్తే మనం లైఫ్లో చాలా సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తాం, కానీ కొన్ని చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని డిస్కస్ చేయాలన్నా డిబేట్ చేయాలన్నా అందులో పెళ్ళి అనేది ఒకటి. ఎందుకంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ డిబేట్ ఆర్ అ డిస్కషన్. కానీ ఎందుకంటే పెళ్ళి అనేది ఒక రిలేటివ్, ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కొక్క మ్యారేజ్కి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి, బ్యాడ్ స్టోరీస్ ఉంటాయి, డిస్టర్బింగ్ స్టోరీస్ ఉంటాయి. కానీ అలాంటి ఒక పెళ్ళి అనే ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని తీసుకొని పెళ్ళి చేసుకోవడానికే ఎలిజిబిలిటీ కాదు, ఆ పెళ్ళి బాగుండాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అండ్ దానికి ఐ థింక్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. భాస్కర్, బొమ్మరిల్లు కన్నా ముందు, బొమ్మరిల్లు తర్వాత నేను దగ్గరగా చూస్తున్న వ్యక్తుల్లో నేను ఒకరిని. నువ్వు ఒక సినిమా కోసం ఎంత కష్టపడతావో, అహర్రాత్రులు ఎంత తప్పిస్తావో నాకు తెలుసు. నేను ఒకటే నమ్ముతాను, ఎఫర్ట్స్ మాత్రమే మన చేతిలో ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. నువ్వు ఎఫర్ట్స్ మాత్రం ప్రతి సినిమాలో అలాగే పెట్టావు. అండ్ ఐ డోంట్ want to believe that this is your second innings. You have already been playing your innings and this is just the beginning again, and I know that this is going to continue for you. And నువ్వు ఈ కథ ఏమనుకొని రాసావు కానీ ఐ థింక్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ విద్య అలాట్. ఎందుకంటే విద్య నీ వైఫ్ నీకు చాలా రిఫ్లెక్షన్స్ ఇచ్చి ఉంటుంది ఈ సినిమాలో. అండ్ నాకు భాస్కర్కు ఉన్న బెస్ట్ కోఇన్సిడెన్స్ ఏంటంటే, అరవింద్ గారు ఒకటే రోజు మేము గీత దాటాం. ద సేమ్ డే వి గాట్ మ్యారీడ్. హీ గాట్ మ్యారీడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ద ఈవినింగ్. So, Bhaskar, wish you all the very best for your future and congratulations on the success of this. And Bunny Vasu నాకు ఫోన్ చేసి, డార్లింగ్ కొంచెం బాగా మాట్లాడు అన్నాడు. నేను నీ గురించి అయితే బాగా మాట్లాడతాను అని చెప్పాను. సో బన్నీ వాసు విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ ప్రొడ్యూసర్ దట్ ఐ నో. బ్రిలియంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక సినిమాని ఎన్నుకున్న దగ్గర నుంచి ఆ సినిమా డైరెక్టర్తో ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ట్రావెల్ చేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ని సపోర్ట్ చేసే వ్యక్తి బన్నీ వాసు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ ఫర్ యూ అండ్ జస్ట్ కంటిన్యూ దిస్ జర్నీ. అండ్ నా జీవితంలో ఒక ముఖ్య వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడాలి, వాసు వర్మ. నా సక్సెస్లో ఎంతో పోర్షన్ ఆయనకు కూడా ఉంది. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ డాక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్. అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు అండ్ బన్నీ వాసు ఫర్ మేకింగ్ హిమ్ అ ప్రొడ్యూసర్ and giving him such a great beginning. Darling, I'm so very happy for you and ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆ దేవుణ్ణి మాత్రం ప్రార్థిస్తూ ఉంటాను నేను. అండ్ గోపి సార్, of course worked with you in ఊపిరి and again this మీరు ఇచ్చిన లేరాయి కానీ all the whole album, wish you a big congratulations and even for the background score and the whole team, Pratish garu. And నేను ఇండస్ట్రీకి రావడానికి ఒక మెయిన్ రీజన్ అయినా మార్తానికి వెంకటేష్ గారు ఎడిటర్ మా అన్నయ్య. సో ఆల్ ద టెక్నికల్ టీమ్ ఆఫ్ MEB, బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ అరవింద్ గారు ఎంటర్ అవ్వగానే లేరా ఈ సాంగ్ వేశారు. సో బేసిక్గా నేను ఈ మధ్య అరవింద్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను. ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్, ఆయన ఎందులో పెట్టినా కానీ ఆయన సంకల్పం. ఇప్పటికీ ఆయన 17 గంటలు పనిచేస్తారు. నేను నిజంగా నాకు అరవింద్ గారు ఏజ్ ఆయన చెప్పేవరకు నాకు తెలియలేదు. నేను నిజంగా షాక్ అయ్యాను సార్ టు నో యూ. బట్ యూ డిఫై ఏజ్. అండ్ ఈరోజు ఒక పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాను. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ పర్సన్స్ హియర్ బికాజ్ ఐ నో దట్. నేను మీటింగ్స్లో మీరు మాట్లాడే తత్వాన్ని అన్నీ నేను గమనిస్తూ ఉంటాను. సో ఐ నో హౌ రొమాంటిక్ యు ఆర్. అండ్
that's why I think you're still young. And sir, it's a pleasure to be interacting with you. There's so much to learn from you. And ఇందాక అన్నారు బన్నివాసు నాకు అరవింద్ గారు అంటుంటే అరవింద్ గారు భయపడ్డారు, ఆస్తిలో కూడా వాటా అడుగుతాడేమో దత్తపుత్రుడు అంటుంటే అని. సార్ నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. బట్ ఐ థింక్ బన్నివాసుకి గీతా ఆర్ట్స్లో ఇవ్వడం మీరు ఎంత గొప్పతనమో ఐ థింక్ ఆ ట్రస్ట్ సంపాదించుకున్న బన్నివాసు కూడా అంతే గొప్పతనం డెఫినెట్గా. సో ఐ విష్ యూ ఆల్ యాజ్ అ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ అఖిల్ బడి గేర్స్ చేంజ్ చేసావు, ఇక్కడ నుంచి ఎక్సిలేటర్ నొక్కడమే పనిది, ఇక నొక్కుతూనే ఉండు. అండ్ ఐ నో దట్ హౌ హ్యాపీ నాగార్జున గారు అండ్ అమలా గారు మస్ట్ బీ సో హ్యాపీ అబౌట్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఏజెంట్ సూరి కూడా ఇక్కడే ఉన్నాడు, Surender, and I think I know that he's going to present you with ultra stylishly and waiting you for the big success. And Pooja, hi, Vibha, how are you? And Pooja, the biggest, one of the, big part of this success. Welcome, Pooja. I just want you to listen this, Pooja. Yeah, it's about you. And నువ్వు ఈ సినిమా కోసం నిజంగా your screen presence, the way you performed, and I even told you on a call that how you performed the climax scene, and it was really fantastic, and wish you all the very best. You're already arrived, you conquered, and I just wish you more heights. And thank you so much. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, అందరికీ నమస్కారం. ఓకే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. సో అరవింద్ గారికి అండ్ బన్నీవాసు అండ్ వాసు వర్మ, డైరెక్టర్ భాస్కర్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఒక మంచి టీం నిజాయితీగా వర్క్ చేస్తే, కలిసి నిజాయితీగా వర్క్ చేస్తే ఒక సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. దానికి ఉదాహరణ ఈ బ్యాచులర్. అరవింద్ గారి గురించి చెప్పాలంటే నేను 2 సినిమాలు వాళ్ళ కంపెనీలో వర్క్ చేశాను. నాకు తొందరగా చేయాలని ఉంది. అరవింద్ గారు మళ్ళీ ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు నాతోటి, ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. తనతో వర్క్ చేస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. సో ఇంతకుముందుకే వాసు అన్ని మన వంశీ మొత్తం చెప్పేశాడు అరవింద్ గారి గురించి. సో అరవింద్ గారితో చేస్తే ఆ ఎనర్జీయే వేరు. ఓకే, ఓకే, ఈ సక్సెస్ ప్రేక్షకులకి, ఇండస్ట్రీకి, అందరికీ ఒక ఎనర్జీని ఇచ్చింది. అలాగే అఖిల్కి ఎంత ఎనర్జీ ఇచ్చిందో నాకు తెలుసు, అంతకన్నా ఎక్కువ ఎనర్జీ నాకు వచ్చింది. అఖిల్ ఈ సినిమాతోటి ఒక ఆర్టిస్ట్గా తనని తీసుకెళ్ళి పైన పెట్టారు. నెక్స్ట్ నా ఏజెంట్ తోటి ఒక స్టార్ని చూస్తారు మీరు. ఎందుకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. హలో, తగ్గేదేలా. అందరికీ నమస్కారం. చాలామంది మాట్లాడేశారు. బన్నీ వచ్చిన తర్వాత ఇంకా అఖిల్ మాట్లాడాల్సి ఉన్నప్పుడు నన్ను ఇక్కడ పెడితే నేను ఏం మాట్లాడతాను, మిమ్మల్ని పెద్దగా ఏం మెప్పిస్తాను. అయినా కూడా
తప్పనిసరిగా కొన్ని విషయాలు ఇటువంటి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది కనుక తప్పకుండా చెప్తాను. వ్యక్తుల గురించి, ఆర్టిస్టుల గురించి ప్రతిసారి గొప్పగా చెప్పుకుంటూ నిన్నగాక మొన్న వైజాగ్లో కూడా చెప్పాను. కానీ భాస్కర్ రాసిన ఈ కథ గొప్పతనం గురించి ఒకటి చెప్పాలి. ఈ సినిమా ఎవరెవరు చూడాలి? సినిమా ఎవరెవరు చూడాలి? ప్రేమించుకుందాం అనుకునేవాళ్ళు, ప్రేమించుకునేవాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు, పెళ్లి చేసుకోవద్దు విడిపోదాం అనుకునేవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని 10 కాపురాలు చేసిన వాళ్ళు, పెళ్లి చేసుకుని 40 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఏ స్టేజ్ల్లో మనం మన కాపురాలు ఎలా చేసామనేది చూసుకోవడానికి నాలాంటి వయసు ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. కానీ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఇది కమర్షియల్గా మాట్లాడే మాట కాదు. భాస్కర్ ఈ కథలో అటువంటి క్లారిటీ ఇచ్చాడు. అంటే సింపుల్గా చెప్పుకోవడానికి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అనే ఒక పదం ఒక 15-20 సార్లు సినిమాలో వస్తుంది. కానీ రియల్ లైఫ్లో ప్రతివాడు తొంగి చూసుకునేలాగా, అంటే ఒక నలుగురు నా మేనగోడలు లాంటి వాళ్ళు సినిమా చూసి వాళ్ళు భర్తలతో రాలా, మరుసటి రోజు మొగుళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. అంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే భర్తకి చూపిద్దాం అన్న ఒక జీ లోపల నుంచి వచ్చి, అంటే ఒక అవగాహన, మ్యారేజ్ అనే ఒక అవగాహనని ఇంత చక్కగా ఈ మధ్యకాలంలో తీర్చి చెప్పింది ఈ సినిమా. దానికి హోల్ టీమ్కి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నాదేముందండి, మొదటి కథ సెలెక్ట్ చేసినప్పుడు, తర్వాత అప్పుడప్పుడు రష్ చూడమన్నప్పుడు వాసు డైరెక్టరు వాసు వర్మ కలిపి నా దగ్గరికి పరిగెట్టుకు వస్తారు. అందులో నా ఇదేంటంటే నేను కాంపస్ నార్త్ ఎటు ఉందో చూసుకుని, మీరు కొంచెం ఇటు ఈస్ట్కి వెళ్తున్నారు, ఇటు కొంచెం నార్త్కి రండి, ఇలాగ ఏదైనా చెప్పడం తప్ప నా పద్ధతి నాకు అంతకన్నా, అంటే ప్రొడక్షన్ నాదే, నాకు అంటే మెచ్యూర్ ప్రొడక్షన్ కనుక జనం అందరూ ఉన్నారు, అన్నీ చేస్తారు. వాసు లాంటి వాడు దీన్ని భుజాన్ని వేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. నేను నా పని చాలా తక్కువ సున్నితమైంది కానీ ఇంపార్టెంట్, ఇంతే నా పని. అలాగా నా పని చాలా తేలిక చేసిన మా బన్నీవాసుకి, మా బన్నీవాసుని తీసుకొచ్చిన మా అబ్బాయిలకి, బాబీ అర్జున్కి అతను మంచి స్నేహితుడు, కానీ నేను తీసుకున్నాను అతన్ని. అందుకని భాస్కర్, నీతోటి సినిమా తీసేటప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కానీ తర్వాత అవి తీపులుగా మారిపోతాయి. కానీ ఎందుకంటే నువ్వు 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 అనుకున్నది నువ్వు రావడం కోసం నువ్వు పడే తపన చూస్తే మేము ఏం అప్రిషియేట్ చేయటం తప్ప ఏం అనలేము. అటువంటి తపన పడుతూ ఉంటావు. ప్లస్ నీ జీవితంలో ఈ సినిమా తీయడానికి నీ భార్య ఎంత హెల్ప్ చేసిందో నాకు అర్థం అవుతుంది. అందువల్ల ఆమెకి ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞత చెప్తున్నాను. వాసువర్మ, నువ్వు కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ని అట్లాగే నమ్ముకుని తీసుకుని వెళ్తూ దీన్ని ఎటు ఇటు బెసక్కుండా దాన్ని తీసుకొచ్చి డెలివరీ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ హియర్. నాగార్జున గారు కూడా వింటున్నారని తలుస్తాను, మీ తాతగారు ఎక్కడో విని వింటున్నారని తలుస్తాను, మా నాన్నగారు కూడా ఇది వింటున్నారని తలుస్తాను. ఈ జర్నీ అక్కినేని అండ్ అల్లు ఫ్యామిలీ జర్నీ 65 years ఓల్డ్. 65 సంవత్సరాల నుంచి ఈ జర్నీ జరుగుతుంది. 65 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు, మీ తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు కలిశారు. అప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి స్నేహితులు అయ్యారు. తర్వాత చివరి వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. ఆ తర్వాత తరం, నేను యాక్టర్ కాకపోయినా నాగార్జున గారితో నాకున్న అనుబంధంతో మా జర్నీ జరుగుతూ, తర్వాత మీ బ్రదర్తో తీశాను, నీతో తీశాను. ఇవాళ నా పిల్లలు, మీరు అందరూ స్నేహితులు. ఇలాగా ఇది ఇంకో తరం కూడా, ఇంకొక 2 తరాలు కూడా సాగుద్ది అని తలుస్తున్నాను. అందుకని
ఇది ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామందికి ఇది గుర్తుండకపోవచ్చు. ది జర్నీ స్టార్టెడ్ అబౌట్ 65 years బ్యాక్. అండ్ గోపి, you are an amazing person, I know. You give an amazing music, I know. But the difference is when I saw the rushes and after your edition of music, what I have seen, there is a great elevation. Thank you very much for this. నీకు తెలుగు అర్థం అవుతుంది బాగా, కానీ ఎందుకో నేను చూస్తే ఇంగ్లీష్లో చెప్పాలనిపించింది నాకు. అండ్ పూజ, మై డియర్, మా డార్లింగ్ పూజ, ఈ సినిమాలో చించి చాటేసింది. యు అండర్స్టాండ్? యు టర్న్ ఇట్ కైండ్ ఆఫ్. పూజ, ఐ ప్రౌడ్లీ సే దట్ yours is the best performance of your career. I have made films with you. You have given me super hits. But still, I claim this is the best performance ever you made. And keep it up, dear. నీకు ఇలా రాగానే నీకు హిందీలో చాలా ఆఫర్లు వస్తున్నాయని విన్నాను. తెలుగు సినిమాలను మర్చిపోక ఇక్కడి నుంచి వచ్చావు, తెలుగు సినిమాలోనే ఉండు. రైట్. నేను ఈ మధ్య విన్నాను ఒక ఆఫర్ కూడా రిజెక్ట్ చేశావు. ఐ నో, మీన్ తెలుగు కాదు, హిందీలో ఒక ఆఫర్ రిజెక్ట్ చేసావు, మంచి ఆఫర్, అది కూడా తెలుసు నాకు. సో వాసు, ప్రేక్షకుల్ని దండం పెట్టి దిగిపోతాను. ఎందుకంటే అక్కడ ఇద్దరు హీరోలు కూర్చుని ఉన్న తర్వాత నేను ఇంతసేపు ఇది పట్టుకోవడం న్యాయం కాదు. ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా వారికి, ఈ సినిమాని ఉన్నత శిఖరంలో నుంచోబెట్టిన ప్రేక్షకులకి నమస్కరించుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Check. Success! అందరికీ నమస్కారం, ఫ్యాన్స్కి నమస్కారం. Success feels good and I'm really happy to be part of another successful film. It's been amazing and I would like to thank, I feel like a good film is a team effort, and congratulations to each and every crew member, each and every cast member who was part of Most Eligible Bachelor. Y'all made this film and చాలా thanks inta effort పెట్టినందుకు. Big thank you to Geeta Arts for giving me such a beautiful character, Vibha. When Vasu came with the film to me, 2 minutes ఇవ్వండి, 2 minutes. చాలామంది నాకు చెప్పారు, పూజా గ్లామరస్ స్టార్ ఉంది, గ్లామరస్ స్టార్. బట్ ఈ ఫిల్మ్ తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చింది అండ్ all of them said that, wow, you're a performing star, which I love it. And because of this film it has happened. Because of Vibha, Bhaskar sir, thank you for writing such interesting female characters. I feel there aren't enough Telugu directors who are writing such beautiful roles for women. So please keep it up, because that's how we can move on to next levels. So yeah, I mean, every time somebody called me up, they always said, you know, in every film that meeru ee film lo chala andanga, you know, you looked really beautiful. But for the first time when people called me and I got a lot of calls, they said, you've performed so well and you look beautiful. So normally
it's the other way round. And నాకు బ్యూటిఫుల్ చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తాను. But adi compliment na parents ki, because my parents are responsible for that aspect. But it felt really nice to be appreciated for my performance, because that, you know, was my effort. And audience ki chala thanks naku accept chesinanduku idi character lo. You always put in a lot of efforts, but you never know how the audience is going to react to it. So thank you so much. Vasu I spoke about, but Vasu Verma garu, I know you're here somewhere, I don't know where you are, but thank you for the effort that you put in this film. And Arjun, after celebrating Alavaikundapuramlo success, I'm really happy that you've come to celebrate another film with me, because it always is really nice to, you know, celebrate success with, you know, people that you worked with and have given, you know, done so much work with. And Akhil, congratulations. I am so happy for you. More than being happy for me, honestly, I was more happy for you with the success of Most Eligible Bachelor, and I hope that you have a glorious career ahead of you. And everybody spoke about our on-screen chemistry, and I think that's because, you know, we were so comfortable working with each other. So I hope we do more work together. Thank you, everyone. Thank you. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ, బన్నీ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసినందుకు, ఈ సక్సెస్ మాతో సెలబ్రేట్ చేయడానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీ అందరి దగ్గరికి వస్తాను. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టే లాస్ట్కి వస్తాం. ఎప్పుడైనా డెఫినెట్గా వస్తాను. ముందుగా నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆయనతోనే స్టార్ట్ చేద్దాం ఇవాళ నేను అనుకున్నాను. అల్లు అరవింద్ గారి గురించి. నాకు ఆయనతో పనిచేయడం ఒక నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. బిగినింగ్ నుంచి ఐ హ్యావ్ బిన్ ఇన్ ఆఫ్ యూ సార్. ఎందుకో మిమ్మల్ని చూస్తే ఐ రియలీ ఫీల్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై గాడ్ ఫాదర్. మీరు నన్ను గుండెల్లో పెట్టుకొని పనిచేశారు సార్. మా ఫాదర్కి ఒక ప్రామిస్ ఇవ్వడం కాకుండా మీ సంస్థలో ఉన్న ప్రతి వ్యక్తి నన్ను ఒక కొడుకుగా, బ్రదర్గా, తమ్ముడుగా చూసుకుని అలా గుండెలో పెట్టుకుని పనిచేశారు. సో ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ అగైన్. మీ ఇంట్లో ఇంతమంది హీరోలు ఉండగా అయినా నన్ను ఇలా చూసుకున్నారంటే దట్ షోస్ యువర్ కల్చర్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ గీతా ఆర్ట్స్. ఉన్న ప్రతి మనిషిని కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దిస్ టుడే. థ్యాంక్ యూ. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్, ఒక టీమ్గా నిజాయితీగా పనిచేసాం. ఒక మంచి కథ తీస్తున్నామనే నమ్మకంతో మీ ముందుకి దసరా పండగ వచ్చాం. అంతే ఎక్సెప్ట్ చేసేందుకు ఫ్యామిలీస్ అందరికీ, యూత్ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్లు ఇద్దామని అనుకున్నాం మా కథ ద్వారా. అవి వర్కౌట్ అయినాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సక్సెస్ మాకు ఇచ్చినందుకు. ఒక మంచి సినిమా తీసిన తర్వాత హిట్ కొట్టేశాం అని కాకుండా ఈ ఊపుని, ఎనర్జీని తీసుకొని ఇంకా క్రమశిక్షణతో పనిచేయాలని అనుకుంటూ ముందుకెళ్తున్నాను నేను. సో తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను హిట్ కొట్టేశాను అనుకోవట్లేదు. మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నేను ఎనర్జీగా తీసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా కోవిడ్ టైమ్స్లో మాకు ధైర్యం ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చారు. వేరే ఏ ఇండస్ట్రీలో పనిచేయట్లేదు, ఇలా
ముందుకు వెళ్ళట్లేదు. గర్వంగా చెప్తున్నాను, తెలుగు వాళ్ళు ప్రూవ్ చేశారు ధైర్యంగా మనం థియేటర్లో రిలీజ్ చేయొచ్చని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. మా టీం గురించి చెప్పి చాలా ఈవెంట్లో చెప్పేశాను ఇంకా, కానీ ముగ్గురు వ్యక్తుల గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. బన్నీ వాసు గురించి, వాసు వర్మ గురించి, బొమ్మరిల్లు భాస్కర్ గురించి. ఐ థింక్ పిల్లర్స్గా నుంచుని 2.5 years ఆల్మోస్ట్ అదే ప్యాషన్తో పనిచేసాం. ఐ థింక్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద రోడ్ చూస్తే వాళ్ళు లేకుండా ఈ సినిమా ఇలా జరిగేది కాదు. అరవింద్ గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టానని ఐఎమ్ హోపింగ్. ఐ రియలీ హోప్ సో. సో పూజ, as I've said this a lot of times, as gorgeous and beautiful as you are, as I admire how hard you have worked for this film. Vibha ane character ni life ki teeskochav, and I know the efforts you put in, and I'm so happy for you just the way you're happy for me. Thank you so much. I look forward to working with you again. ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథికి ఆయనతో ఫార్మల్గా మాట్లాడడం నాకు తెలియదు. చాలా వియర్డ్గా ఉంది స్టేజ్ ఎక్కి మీకు ఫార్మల్గా మాట్లాడడం, కానీ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ బ్రదర్ ఇక్కడికి వచ్చేసినందుకు. బన్నీ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసి మా సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ. I know this is your home production, but still for taking the time and coming, thank you so much. What I admire most about you, బన్నీని ఎప్పుడు కలిసినా ఆ సినిమా ఏ సినిమా అయితే చేస్తున్నారో ఆ క్యారెక్టర్ని టేక్ ఓవర్ చేసేసి ఓన్ చేసేసుకుని అలానే కనిపిస్తారు. The passion you work with for every film, the character that you bring out in every film is so evident. I really, really, really wish you all the best. పుష్పకి, మీ ఫ్యూచర్ ఫారెక్స్కి, I wish you all the best from the bottom of my heart. Thank you again, brother, for coming and supporting us. Thank you very much. ఆఖరిని అమ్మాయిలకి నేను లాస్ట్ ఫంక్షన్కి నేను ఒకటి చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను, మీరు పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోనని. నాకు నిద్ర ఇంకా రాలేదు. ఎస్, సక్సెస్ వచ్చింది, మంచిది, సంతోషం. ఇది మన ఊపులో తీసుకొని ముందుకెళ్దాం. గర్వంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ కోసం ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు. ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినందుకు గీతార్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అందరికీ వచ్చేసినందుకు, మా సక్సెస్ని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ, తెలుగు ప్రేక్షకులందరికీ సల్యూట్ కొడుతూ థ్యాంక్స్ అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. I just wanted to say thank you to Allu Arvind Garu for, I said, but I wanted to thank you for waiting to release this film in the theaters, because I'm sure it must have been very tempting with the long wait of COVID, but thank you for believing in the film and believing in us and releasing in the theaters, sir. Thank you so much. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అల్లరి అసలు తగ్గేదేలా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చాలా ఉత్సాహంగా ఉంది. అసలు కోవిడ్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయే రేంజ్లో ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఉత్సాహం ఇచ్చినందుకు చాలా రోజుల తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడే అనుకున్నాను, the first congratulation I want to tell Akhil, congratulations. I am very, very, very personally happy for your success. ఎందుకంటే ఎక్కడో అఖిల్ చూస్తే ఒక యంగర్ బ్రదర్ ఫీలింగ్. నాకు బిగినింగ్ అఖిల్ సినిమా రాక ముందు నుంచే నాగార్జున గారి ఇంటికి ఎవడో ఒకసారి వెళ్ళి నేను చెప్పాను, సార్ అఖిల్ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందా, అలా లాంచ్ చేస్తే బాగుంటుందా, ఇలా అయితే బాగుంటుందేమో నా సజెషన్ ఇచ్చేసి వచ్చా. అంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ నాకు సంబంధం లేదు, బయట హీరో వేరే ఫ్యామిలీ హీరోకి వెళ్ళి నేను ఆ చనువు తీసుకు చెప్పానంటే ఎక్కడో అక్కడ నేను అఖిల్ని ఇష్టపడ్డా. తను ఎప్పుడు చూసినా కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది. సో అలాంటి అఖిల్కి అండ్ ఇవాళ ఇంత పెద్ద హిట్ రావటం నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అఖిల్
అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు, చాలా బాగా ఫైట్ చేస్తాడు. ఇవన్నీ చేయగలిగి కూడా లేదు, నేను కేవలం నా ఫిజికల్ అపియరెన్స్ కాదు, నేను నా లుక్స్తోనో లేదంటే నా ఫిజికల్ ఫీట్స్తోనో కాదు, నేను ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ నేను చేయగలిగిన టాలెంట్ అంతా ఆపుకుని ఒక కథ ఎన్నుకోవాలనుకుంటున్నాను, ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక చాయిస్ మీద ఫిలిం చేశాడు. ఆ చాయిస్కి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. అక్కడ ఆ రెస్పెక్టే ఇవాళ నీకు ఈ సినిమా హిట్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఒక యాక్టర్స్ చాయిస్ ఇస్ ఎవ్రీథింగ్. వీఆర్ నాట్ యాజ్ గుడ్ as our efforts, but we're as good as our choices. I really respect your choice. Congratulations for that. And ఒక చాలా మంచి బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ మా నాన్నగారు చెప్పారు ఇందాక. ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వరరావు గారు చూస్తూ ఉంటారు, అల్లు రామలింగ గారు ఉన్నారు చూస్తూ ఉంటారు. మా ఈ ఫ్యామిలీతో, అక్కినేని గారి ఫ్యామిలీతో మా ప్రయాణం దాదాపు ఎన్నో డెకేడ్స్ది, 5, 6, 7 డెకేడ్స్ది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆ డెకేడ్లో ఆ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అఖిల్, నేను మనం సినిమా వచ్చినప్పుడు లాస్ట్లో నేను వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ తాతయ్య గారు నువ్వు కలిసి ఒక సినిమాలో చేయటం అనేది, మీ తాతయ్య గారు చూడటం, 2 మనవలతో కలిసి సినిమా చేయటం నాకు అదృష్టం. ఆయన చూశారు. అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఇవాళ నచ్చిన విషయం ఏంటంటే, ఎందుకు ఆ సినిమా గురించి ఎత్తానంటే, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ద అక్కినేని ఫ్యామిలీ. బికాస్ జస్ట్ ఒక సీజన్ బ్యాక్ మీ అన్నయ్య చైతన్య ఒక సూపర్ హిట్ కొట్టాడు లవ్ స్టోరీతో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే కోవిడ్ టైమ్స్లో జనాలు వస్తారా, ఫ్యామిలీస్ వస్తారా అనే డౌట్లో ఉన్నప్పుడు దే కేమ్ అండ్ దే డెలివర్డ్ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ సో ఐ వుడ్ లైక్ టు సభాముఖంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను లవ్ స్టోరీ ఫిల్మ్స్కి, శేఖర్ కమ్ల గారికి, ది యాక్ట్రెస్, అండ్ ఆల్సో ఎస్పెషలీ నాగ చైతన్య. కంగ్రాచులేషన్స్. అండ్ ఇద్దరు బ్రదర్స్ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ సూపర్ హిట్ కొట్టి, ఇట్స్ సచ్ అ నైస్ థింగ్ ఫర్ యువర్ ఫాదర్. సో నేను ఎందుకు చెప్పానంటే, మీ గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు, దే ఆల్ ఫీల్ సో హ్యాపీ. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అనుకున్నా కూడా కుదరదు. సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ అక్కినేని అభిమానులు అందరికీ. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ కుదిరినందుకు ఇక్కడే కాదు, ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళే కాదు, అన్ని చోట్ల ఉన్న అక్కినేని అభిమానులందరికీ, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నాగార్జున సార్, ఐ నో హౌ హ్యాపీ యూ మస్ట్ బీ ఫీలింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ పూజ గురించి చెప్తాను. పూజ మేడం సార్, మేడం అంతే. నేను పర్సనల్గా ఐ కెన్ సే ప్రాబ్లీ పూజ ముకుంద ఆడియో ఫంక్షన్ నుంచి నేను పూజను చూస్తున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ ట్రావెల్ విత్ పూజ, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, ఫ్రమ్ డీజే నుంచి చూస్తూనే ఉన్నాను నేను. సినిమా బై సినిమా తను పెరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకే ప్రతి సినిమాకి ఇంకా అందంగా మెట్టెక్కుతూనే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్ గెట్స్ బెటర్ బై ద ఫిలిం. బట్ పూజ, దిస్ ఈజ్ not just because your father is saying it. As an actor, I think I'm qualified to say it. You have gone 2 steps above as an actor with this film. This is your best performance by far. నేను నా సొంత సినిమా కూడా చెప్పలేదు ఈ మాట నీకు. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ పర్సనలీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ గోయింగ్ అప్ అండ్ అప్. అండ్ ఒకటే బాధ విషయం ఏంటంటే, నువ్వేదో నా గుడ్ లక్ చామ్ అనుకున్నాను కానీ కాదు, నువ్వు అందరి గుడ్ లక్ చామ్. నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో బెస్ట్ సూపర్ హిట్. ఎవరు పడితే వాళ్ళతో, నేను ఒక్కడనే స్పెషల్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నువ్వు అందరికీ స్పెషల్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీబడి, you've got good luck charm for everybody. Congratulations. And బొమ్మరిల్లు భాస్కర్ గురించి చెప్పాలి. భాస్కర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడనుకున్నాను బొమ్మరిల్లు, బరుగు, ఆ తర్వాత భాస్కర్ ఇస్ జస్ట్ డ్యూ కొడతాడు, ఏదో టైంలో కొడతాడు అనుకుంటున్నాను. అండ్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉన్నా కూడా గీతార్ట్స్లో చూస్తూ ఉండేవాడిని భాస్కర్ని. ఐ యూస్ టు సీ భాస్కర్, ఐ యూస్ టు థింక్ ఓకే, నాకు బాస్ ఒకరోజు వచ్చి భాస్కర్ సూపర్ కట్ చెప్పి కొట్టబోతున్నాం బాస్ అన్నాడు. అన్న రోజే నాకు తెలుసు భాస్కర్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దిస్ ఫిల్మ్ అని.
But I know the process is a little hard with you. But I'm extremely sure that everybody, when the result comes out, everybody is going to be super happy. Baski, congratulations. నీతో సినిమా చేసి నీతో ఇంత దూరం ట్రావెల్ చేసి నీ పెళ్ళికి వచ్చినోడిని. సో ఇవాళ నువ్వు పెళ్లి గురించి సినిమా చూస్తే నీ ఎంత ఆర్క్ ఉండి ఉంటుంది, నేను ఎంత జర్నీలో చూస్తుంటానో నాకు తెలుసు. నేను ఇక్కడ నాకు చెప్పలేకపోవచ్చు, కానీ ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ విద్య. Congratulations to both of you. And Vasu Verma, congratulations. Thank you so much for being the pillar of support for this film. And Gopi sir, ఏం సార్ అందరికీ సూపర్ హిట్లు ఇస్తున్నారు, మాకు ఎప్పుడు ఇస్తారు? సార్, ఐఎమ్ సేయింగ్ you've given super hit for everybody. When will you do music for me, sir? Thank you so much. Congratulations. The moment I heard Lehrai's song and when the moment I heard the other song, it was beautiful composition. Gopi Garu, you don't know how many tracks of yours I keep hearing in my car every day. Thank you so much. You're a wonderful musician. Thank you. You're a wonderful musician. I absolutely enjoy your music. Telugu రాకపోయినప్పటికీ ఎంత బాగుంటుందంటే స్వచ్ఛమైన తెలుగు పాటలా ఉంటాయి మీ మ్యూజిక్. Thank you so much, sir. Thank you so much. And I have seen the rushes of the film. And like my father said, after the rushes, you have taken that to another level. Thank you so much for your unparalleled contribution to this film. And అందరికీ గురించి చెప్పి నేను మా బన్నీవాసు గురించి చెప్పకుండా ఎలా ఉంటాను? బన్నీవాస్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అనదర్ బిగ్ హిట్. అండ్ నేను ఈ మధ్యకాలంలో వాసుని ఇంత కష్టపడతాం నేను ఎప్పుడు చూడలే. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది కష్టపడ్డాను. మేమందరం కష్టపడుతున్నాం కదా, నువ్వు కూడా కష్టపడని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ రియలీ లాస్ట్ 2 months వాసు ఈ ఫిలిం మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు. హీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ సో షూర్ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాడు. నాగార్జున గారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు, మేము ఎక్కడో రెస్పాన్సిబుల్గా ఇది డెలివరీ చేయలేని ఒక లవ్తో, లైక్ అఖిల్ సెడ్, అఖిల్ అంటే నాకు కానీ, మా బ్రదర్ కానీ, శిరీష్ కానీ, అరుణ్ గారు కానీ, వాసుకు కానీ, మీ అందరికీ వి ఆల్ హ్యావ్ అ నైస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ అఖిల్. సో ఎంతో లవ్తో గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ అందరూ ఎంతో లవ్తో అఖిల్ ఈ సినిమా డెలివర్ చేసినందుకు అఖిల్కి ఒక మంచి మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చి, వాళ్ళ బ్రదర్తో ఇచ్చావు, అదే సేమ్ అఖిల్తో కూడా నెక్స్ట్ ఇచ్చావు. కాబట్టి ఐ హోప్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ మేక్ మెనీ మోర్ గుడ్ ఫిల్మ్స్. వాసు, కంగ్రాచులేషన్స్. చాలా పెద్దవాడు అయిపోతున్నావు, కానీ నువ్వు నా బన్నీ వాసే మర్చిపోకు. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ ఎంటైర్ ఫిలిం. కోవిడ్ టైమ్స్లో వస్తారా? అందరూ ఒక మాట అంటున్నారు, కోవిడ్ టైమ్స్లో ఫ్యామిలీస్ అందరికి వదలు వస్తారా? కంపల్సరీ వస్తారు. ఈ కోవిడ్ అయిపోయిన వెంటనే జనాలు తండోపతండాలుగా సినిమాకి వస్తారని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం మీదే ఇన్నాళ్ళు ఆగాం. అంటే మా ఫాదరు, నేను ఇవాళ పర్టికులర్గా ఎందుకు నేను థియేటర్ గురించి చెప్తానంటే, ఒకరోజు లాంగ్ బ్యాక్, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను మా నాన్నగారి నుంచి దాదాపు 40 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఆయన లైఫ్లో ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఒక 4 months స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఓన్లీ ఈ సినిమా పీరియడ్ టైంలో. ఎందుకంటే ఆయనకి ఎక్కడో సినిమా చాలా బాగుంది, ఇది ఎలాగైనా థియేటర్స్లో జనాలు ఫ్యామిలీస్గా చూడాలి, ఇది థియేటర్స్లోకి తీసుకెళ్ళాలి. ఓటీటీ ఛానల్ ఉంది కూడా ఉంది ఆయన దగ్గర. ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఇట్స్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అ ఫింగర్. ఆయన అనుకోవాలంతే. ఆహాలో రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. కానీ ఎంత ఫైనాన్షియల్ ప్రెజర్ వచ్చినా, ఎంత వచ్చినా లేదు, జనాలు థియేటర్కి వస్తారు. మనం అలవాటు చేయాలి. అలవాటు పోయింది. వాళ్ళకు మంచి సినిమా వస్తే జనాలు థియేటర్కి వస్తారని ఆయన స్ట్రెస్ తీసుకుని, ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని మరీ ఈ సినిమా రిలీజ్ చేశారు. నన్ను నమ్మండి, ఆయన స్ట్రెస్ అంటే మీరు నమ్మపోవచ్చు, కానీ ఆయన ఎన్నో సినిమాలు, ఈ ఒక్క సినిమా కాదు, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలా పట్టు కూర్చున్నారు, ఎలాగైనా సరే థియేటర్లో రిలీజ్ చేయాలని. ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ ఎన్ని 100 కోట్లు ఆయన అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు థియేటర్లో రిలీజ్ చేద్దామని. డాడీ, థ్యాంక్ యూ ఫర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద థియేటర్స్. దట్ యూ వాంట్ టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ టు ద థియేటర్స్, అండ్ దట్స్ వాట్ మేక్స్ యూ సో స్పెషల్. డాడీ, దిస్ ఈస్ లైక్ అ ఫెదర్ ఇన్ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ హ్యాట్. యూ డెలివర్డ్ సో మెనీ హిట్స్. పెద్ద స్టార్ హీరోలతో ఇచ్చావు, కొత్త వాళ్ళతో ఇచ్చావు, వీళ్ళతో ఇచ్చావు, వాళ్ళతో ఇచ్చావు, 3rd generation హీరోస్తో ఇచ్చావు, ఇస్తూనే ఉన్నావు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్, నువ్వు ఏ హీరోతో చేస్తే, ఇంక్లూడింగ్ మీ, you've always delivered their best film.
You know, it could be Nag Chaitanya's best film, it could be Nani's best film, it could be my best film with whoever, Charan, whoever you made it with, you always deliver the best because you are the best. Thank you so much. I'm so happy. ఇంత మంచి సినిమా, ఇంత అందరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కష్టపడి ఇంత పెద్ద హిట్ సినిమా ఇస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ జనాలకి, ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరికీ ఇంట్లో మా గుండెలో ఇంత జాయ్ తీసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సీజన్లో ఇంకా రాకపోయే చాలా సినిమాలు ఉన్నాయి. రాబోయే సినిమాలందరికీ కూడా విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ డిసెంబర్ 17 పుష్ప Thank you everybody. Thank you for all the love. Thank you. And last but not the least, my dear fans, thank you so much. Thank you so much. Meer na fans kaadu, na army, na pranam. I love you guys. Thank you everybody. Thank you everybody. And media work, thank you so much for making this a grand audience, grand successful function and taking it to the people. Thank you everybody. Thank you. And before we wrap up, I request all the entire cast and crew of Most Eligible Bachelor to come up to click a beautiful picture. Thank you. Thank you so much, Allu Arjun garu, Akhil Akkineni garni, Pooja Hegde, Gopi Sundar garni, Allu Arvind garni, Vamsi Paidipalli garu. కులతగువాయే రోజా పెదవి లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరా